నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే ఆప్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి మంత్రికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రమ్మని. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడు దీనిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఇంకా అయిపోయింది, ఈ కేసులో ఈ వ్యవహారంలో ఇంకెవ్వరిని అరెస్టు చేయరు, నోటీసులు కూడా ఇవ్వరు, విచారణ కూడా జరగదు అని భావించారంతా. కానీ ఆప్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి, ఆయన హోం న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు, కైలాష్ గెహ్లాట్, ఆయనకు నోటీసులు ఇచ్చింది ఈడీ. వెంటనే విచారణకు రావాలి అని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఇప్పటికే ఆప్లో ముఖ్యమైనటువంటి మంత్రులుగా ఉన్నారు. మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎంగా, తాజాగా సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. వారితో పాటు ఆప్ నేతలు సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్, వీరితో పాటు మొత్తం ఈ వ్యవహారంలో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 14. ఇలాంటి క్రమంలో కొంతమందికి బెయిల్ వచ్చింది, మరికొంతమందికి బెయిల్ రాలా, ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇలాంటి క్రమంలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవితను కూడా అరెస్ట్ చేసింది ఈడీ. ఇటువంటి సందర్భంలో కైలాష్ గెహ్లాట్కు ఈడీ నోటీసులు అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశంగా మారింది. ఆయన ప్రమేయం ఏంటి అంటే, ఆప్ ప్రభుత్వంలో చాలామంది కీలకంగా దీనిలో వ్యవహరించారు. ఇప్పటికే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు ముడుపులు ఆప్కు అందినట్లు ఒక రకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలను, సమాచారాన్ని సేకరించి కోర్టులో కూడా ప్రవేశపెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇట్లాంటి క్రమంలో తాజాగా ఈయన కైలాష్ గెహ్లాట్ మంత్రికి ఇచ్చినటువంటి నోటీసులు, ఆయన్ని ఎందుకు పిలిచారు, ఆయన ఎందుకు పిలవాల్సి వస్తుంది, ఆయనకి ఎందుకు నోటీసులు ఇచ్చారు అనేది సర్వత్రా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు, మరికొంతమంది ఆప్ నేతలు అరెస్టు కాబోతున్నారు అనేది కూడా ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకనంటే 100 కోట్ల ముడుపులు, దానికి సంబంధించి ఆయన తాజాగా అరవింద్ కేజ్రీవాల్ కూడా వివాదాస్పదమైనటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీరు నిరూపించండి, మేము దేనికైనా సిద్ధమని. ఇలాంటి సందర్భంలో కైలాష్ గెహ్లాట్కు ఈడీ నోటీసులు ఇవ్వడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. మరి ఈ వ్యవహారంలో ఈడీ ఏ రకమైనటువంటి విచారణ చేస్తుంది, ఈయన పాత్ర ఏంటి అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది.